ఫేస్ లయన్ ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆఫ్రికాలోని మాసాయి మారా నేషనల్ పార్క్ లోని ఓ సింహం జీవిత కథను అటవీ శాఖ అధికారులు డాక్యుమెంటరీగా రూపొందించి రిలీజ్ చేశారు. సాధారణంగా సింహాలు 12 ఏళ్లు మాత్రమే జీవిస్తే ఈ సింహం మాత్రం 14 ఏళ్ల పాటు 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న అడవిని ఏకఛత్రాధిపత్యంతో ఏలింది. 130 మగ సింహాలు 400 హైనాలు సహా పలు జంతువులతో పోరాడి అడవిని సొంతం చేసుకుంది. అడవికి రాజు ఎవరంటే అందరికీ ఒకటే పేరు గుర్తుకొస్తోంది, అదే సింహం. ఎన్నో ఏళ్లుగా చిన్నపిల్లలకు తల్లుడు చెప్పే కథలో హీరో సింహమే. ఇప్పుడు అలాంటి సింహం పైన కెన్యా ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేసి విడుదల చేసింది. రాజులు అంటే యుద్ధాలు చేసి శత్రువులను తరిమికొట్టి తమ రాజ్యాన్ని బలగాన్ని విస్తరిస్తారు. అలాగే అడవికి రారాజైన ఈ సింహం 14 ఏళ్ల పాటు ఆఫ్రికాలోని ఓ పెద్ద అడవిలో ఎన్నో యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని విస్తరించింది. కుడికంటిపై పెద్ద గాయంతో ఉండే ఈ సింహం 2021 జూన్ 11న వృద్ధాప్యం కారణంగా ప్రాణాలు విడిచింది. ఓ పోరాటంలో తన కుడికంటిపై గాయం కావడంతో అప్పట్నుంచి అది స్కార్ ఫేస్ లయన్గా ప్రాచుర్యం పొందింది. దాదాపు 5 ఏళ్ల క్రితం ఓ సింహం గడ్డిలో దొర్లుతూ ప్రాణాలు కోల్పోయిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు ఆరా తీయగా అది కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్క్ అని తేలింది. ఆ సమయంలోని ఆ వీడియోలో ఉన్న సింహం చరిత్ర బయటకు వచ్చింది. సాధారణంగా అడవుల్లో సింహాలు గరిష్టంగా 12 ఏళ్లు మాత్రమే బతుకుతాయి. కానీ స్కార్ ఫేస్ లయన్ ఏకంగా మరో 2 ఏళ్లు ఎక్కువగా అంటే 14 ఏళ్లు జీవించి అడవిని గడగడలాడించింది. ఎన్నో యుద్ధాలు చేసిన ఈ సింహం బతికినంతకాలం రారాజుగానే బతికి చివరికి సహజ మరణమే పొందింది. ఈ సింహం జీవితం, పోరాటాలు, సాహసాలపై కెన్యా ప్రభుత్వం పలు సందర్భాల్లో వీడియోలు తీసి ఇప్పుడు దానిని డాక్యుమెంటరీగా రూపొందించింది. అందులో కొన్ని భాగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 2007లో పుట్టిన ఈ సింహం 14 ఏళ్లు జీవించి 2021లో ప్రాణాలు విడిచింది. బతికున్నంతకాలం 130 మగ సింహాలు, 400 హైనాలు, ఒక హిప్పోపొటామస్తో పాటు లెక్కలేనన్ని మొసళ్లను వేటాడింది. సాధారణంగా సింహాలు హిప్పోల జోలికి వెళ్లవు. కానీ ఈ సింహం మాత్రం హిప్పోతో ఒంటరిగా పోరాడి గెలిచింది. ఇవన్నీ అధికారికంగా అటవీ సంరక్షకులు గుర్తించిన లెక్కలు. ఇక ఈ సింహం 120 సింహాలతో ఒక సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంది. అంతేకాక ఆఫ్రికాలోని అత్యంత సెలబ్రిటీ లయన్గా గుర్తింపు కూడా పొందింది. ఆఫ్రికాలోని అతిపెద్ద నేషనల్ పార్కులో ఒకటైన మసాయి మారా నేషనల్ పార్క్ దాదాపు 400 చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉంది. అక్కడ 2007లో పుట్టిన ఈ సింహం కేవలం 3 ఏళ్లకే అరివీర భయంకరిగా మారింది. అడవుల్లో సహజంగా మగ సింహాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ఈ పోరులో గెలిచిన సింహం శత్రు గుంపులోని ఆడసింహాలను, ఆ ప్రాంతం మొత్తాన్ని సొంతం చేసుకుంటుంది. అంత పెద్ద అడవిలో ఈ స్కార్ ఫేస్ లయన్ మరో మగసింహానికి అలాంటి అవకాశమే ఇవ్వలేదు. చేసిన ప్రతి యుద్ధంలో గెలిచి ఆడసింహాలను సొంతం చేసుకుంది. బతికున్నంత కాలం పోరాటాలతోనే సాగింది సింహం జీవితం. స్థానికంగా అడవిలో ఉన్న సింహాలతోనే కాకుండా వేటగాళ్ల దాడులను సైతం ఎదుర్కొంది. మాసాయి మారా నేషనల్ పార్క్లో ఎదురేలేని రారాజుగా ఈ సింహం నిలిచిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పోరాటాల నుంచి, తగిలిన తీవ్ర గాయాల నుంచి త్వరగా కోలుకోవడమే కాదు, ప్రతికూల పరిస్థితుల్లోనూ అంతే ధైర్యంగా నిలబడింది. సాధారణంగా సింహాల గుంపులో 5 నుంచి 20 వరకు ఉంటాయి. కానీ ఈ మృగరాజు మాత్రం 120 సింహాలతో కూడిన పెద్ద గుంపుతో తిరిగేది. అందుకే మసాయి మారాలోని ఇతర జీవులకు ఈ కింగ్ అంటే భయం ఉండేది. 2012లో ఓ గుంపులోని ఆల్ఫా లయన్తో జరిగిన పోరాటంలో కుడికంటికి, దాని పైభాగంలో లోతైన గాయమైంది. అదే పెద్ద ఘాటుగా మారిపోయింది. దాంతో దానికి స్కార్ ఫేస్ లయన్గా సందర్శకులు పేరు పెట్టారు. ఇక మాసాయి మారా నేషనల్ పార్కుకు వచ్చే సందర్శకులకు ఈ స్కార్ ఫేస్ లయన్ డాక్యుమెంటరీని చూపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ను పొందిన ఈ సింహానికి చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.